స్కూల్లో 11,000 మందికి ఐ టెస్టులు చేస్తే దాంట్లో ఇప్పుడు 2,350 మందికి కంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నాణ్యమైనవి కళ్ళజోడు ఉచితంగా మా ఫౌండేషన్ తరఫున సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఏలూరు జిల్లాలో చేస్తున్నటువంటి సానా సతీష్ బాబు గారికి మన ఈ ఏలూరు జిల్లాకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆయనకి రాజకీయంగా వ్యాపారంగా కూడా ఆయనకి లేకపోయినా ఒక మంచి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మనందరం కూడా జీవితంలో ఎవరైనా ఒక రంగంలో పైకి వస్తే వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా గొప్పగా చెప్పుకుంటాము, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము. అటువంటిది ఒక 4 రంగాల్లో, ఒక పక్క వ్యాపార రంగం, రాజకీయ రంగం, వైద్య రంగం, ఇటు సేవా రంగం, క్రీడా రంగం, అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్న సానా సతీష్ బాబు ఒక మంచి ఆశయంతో తన ఎదుగుదల, తన సంపాదన తనకి తన కుటుంబానికి కాకుండా సమాజంలో 10 మందికి కూడా ఉపయోగపడాలనే మంచి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కష్టపడి చదువుకుంటే ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తే తప్పకుండా మనం అనుకున్న స్థాయికి వెళ్తామని చెప్పి పట్టుదలతో స్వయంకృషితో పైకి రావాలి. మీరందరూ కూడా బాగా చదువుకొని లోకేష్ గారు కానీ సానా సతీష్ బాబు గారు మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే మీరు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి వెళ్తేనే వాళ్ళ పడిన కష్టానికి ఫలితం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి సేవలు కూడా మాకు గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మన రాజ్యసభ సభ్యులుగానే కాకుండా అందరిగా ఉన్నారు. అదేవిధంగా మన కర్ణ గారు చెప్పిన ఎందుకు తీసుకున్నారంటే మన వేరే రంగాలు చూసినట్టు 5-10 సంవత్సరాల పురుషులు పెద్దలైనటువంటి వాళ్ళ ఏఎస్పీ సార్ గారు వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలు అందరినీ టెస్ట్ చేసి వారికి కావాల్సినటువంటి కంటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే దానికి చికిత్సకు అయ్యేటువంటి ఖర్చుని అంతా భరించడమే కాకుండా వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా ఆనందదాయకం. దానికి మన పోలీస్ స్కూల్ని ఎన్నుకోవడం, పోలీస్ స్కూల్లో ఉన్నటువంటి అందరు విద్యార్థులకి, అలాగే మన పోలీస్ స్కూల్ యొక్క సిబ్బందికి అందరికీ కూడా ఐ టెస్టింగ్ చేసి దాంట్లో సుమారు 200 మందికి ఈరోజు కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నందుకు చాలా ఆనందదాయకం. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కూడా మన పోలీస్ స్కూల్ తరఫు నుంచి తెలియజేస్తూ, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మన పంచేంద్రియాల్లో కంటికి ఉన్నటువంటి విశిష్టత మిగతా వాటికన్నా కూడా ఎక్కువ విశిష్టత ఉంది, ప్రాముఖ్యత.
జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సింది మీ కంటిని. ఎందుకంటే మీరు ఎక్కువసేపు మీ కళ్ళ ద్వారానే మీరు జ్ఞానాన్ని పొందడానికి కళ్ళ ద్వారానే చూస్తూ చదువుతారు కాబట్టి మీరు చూడటం వల్ల చాలా జ్ఞానం వస్తుంది. మనకి ఈ కంటి చూపు మసకగా ఉండడం కానీ, లేకపోతే డబుల్ లైనింగ్ కనిపించడం కానీ, లేకపోతే నీళ్లు కారడం కానీ, ఇలాంటి లక్షణాలు మీకు కనిపించిన వెంటనే మీ పేరెంట్స్కి చెప్పాలి, డాక్టర్ గారికి ఇమీడియట్గా చూపించుకోవాలి. ఈ జాగ్రత్తలు అనేవి అందరూ తీసుకోవాలి. ఎప్పుడో పూర్తిగా చూపు మందగించిన తర్వాత మాత్రమే మనం వెళ్ళే విధంగా కాకుండా, అది చిన్నప్పటి నుంచి మీరు ఈ వయసులోనే 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నప్పటి నుంచే దాని మీద కనుక మీకు అవగాహన కలిగితే మీకు ఆ కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. మనకి చాలామంది ఈ మధ్య ఆధునిక కాలంలో ఎక్కువగా కంటితోటి మనం చదువుకునేటప్పుడు లైటింగ్ ఎంత ఉండాలి, అలాగే లైటింగ్ ఎటువైపు నుంచి మనకి ఫోకస్ రావాలనేది కూడా మనం తెలుసుకోవాలి. చాలా ఎక్కువ లైటింగ్లోనూ మనం చదవకూడదు. అలాగే లైటింగ్ బాగా తక్కువ ఉన్నప్పుడు అంటే కళ్ళు స్ట్రైన్ అవ్వకూడదు. ప్రతి విద్యార్థి కూడా మ్యాక్సిమం ఇంచుమించు 8-9 గంటల పాటు తదేకంగా చూస్తూ చదువుతారు కాబట్టి ఆ కంటికి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మీరు ముందుగానే ఐడెంటిఫై చేసి గ్రహించి మీరు చెప్పగలిగితే దానికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. రెండవది, ఈ మధ్యకాలంలో బాగా మనం చూస్తూ ఉన్నాం, సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. ఆ సెల్ ఫోన్ వాడేటప్పుడు ఎంత దూరంలో సెల్ ఫోన్ పెట్టుకోవాలి, అలాగే మీరు రాత్రిపూట సెల్ ఫోన్ చూసేటప్పుడు ఎంత లైటింగ్ ఉండాలి. కొంతమంది విద్యార్థులు బాగా లైటింగ్, సెల్ ఫోన్లో లైటింగ్ని బాగా ఎక్కువ చేసి బ్రైట్నెస్ ఎక్కువ చేసి చూస్తున్నారు. కొంతమంది మినిమం బ్రైట్నెస్, చాలా తక్కువ బ్రైట్నెస్ పెట్టుకుని చూస్తున్నారు. వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక జరుగుతుంది. మీరు ఇప్పుడే కదా అనుకోవచ్చు. అలాగే మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే, రోజుకి మీరు 1% నిర్లక్ష్యం చేసిన అనతి కాలంలోనే మీకు 6-7 ఇయర్స్లోనే మీకు దాని తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనకి బాగానే కనిపిస్తుంది కదా అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. పర్టికులర్గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక 45 నిమిషాల పాటు మీరు కనుక చదివితే, అలా కంటిన్యూస్గా కనుక చూస్తే, వెంటనే మీరు కళ్ళు మూసుకుని దాని మీద ఒక చల్లటి నీటితోటి లేకపోతే ఒక చల్లని వస్త్రాన్ని తీసుకుని మంచిది దాని మీద పెట్టుకుని కాసేపు ఒక 30 సెకండ్స్ పాటు కళ్ళని మూసి ప్రశాంతంగా ఉంచుకోవాలి. లేకపోతే కళ్ళు అలా స్ట్రైన్ అవ్వడం వల్ల మీకు దానికి కంటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఆటలాడుకునేటప్పుడు కానీ, ఏదైనా విపరీతమైనటువంటి ధ్వని చేసేటువంటి మన క్రాకర్స్ కాల్చేటప్పుడు కానీ ఈ కంటితోటి చాలా జాగ్రత్తగా మీరు ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన అవేర్నెస్ అయితే మనం ఈ వైద్య శిబిరంతో పాటుగా మన సానా సతీష్ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరంతో పాటుగా ఇంతకుముందు కూడా మనం ఒక కంటి డాక్టర్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ అవేర్నెస్కి సంబంధించి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో ఉన్నటువంటి అందరూ విద్యార్థులు కూడా దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాలి. అలాగే స్కూలు యొక్క ఎవరైతే అధ్యాపక సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని గురించి పూర్తిగా అవగాహన కల్పించుకొని పిల్లలకి తెలియజేయవలసిందిగా కోరుతూ ఈ చక్కటి అవకాశాన్ని అలాగే వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను.
ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లో ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు తమ కంటికి సమస్య ఉందని తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారందరూ భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సానా సతీష్ బాబు గారి ఏలూరు ఫౌండేషన్ వారు మన స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కళ్ళ సమస్యను గుర్తించి అలానే పరీక్షించారు. అలాగే ఉచితంగా కళ్ళజోళ్లను అందించిన ఈ ఫౌండేషన్ టీంకి మా స్కూల్ తరఫున అలానే విద్యార్థుల తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థుల గురించి ఇంతగా ఆలోచించి వారి కంటి సమస్యల గురించి ఆలోచించి మా అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా అడిషనల్ ఎస్పీ సార్ గారికి మా స్కూల్ తరపున మరియు మా విద్యార్థుల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా ఈ ఫౌండేషన్ సిబ్బందులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సానా సతీష్ సార్. మన ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగల సంబరాలు. 199 రూపాయలకి వైట్ క్యాట్ సిల్క్ సారీ, 500 రూపాయలకి 2 ఆయిషా స్టోన్ వర్క్ సారీస్, 1000 రూపాయలకి 2 సిల్క్ కోటా ప్రింట్ సారీస్, 300 రూపాయలకి 2 పైడీ టిష్యూ సారీస్, 99 రూపాయలకి రెడీమేడ్ బ్లౌజ్, 499 రూపాయలకి 2 రియాన్ స్ట్రైట్ కట్ టాప్స్, 1999 రూపాయల ఫ్యాన్సీ చుడిదార్స్ పై 50% డిస్కౌంట్, 399 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 50% డిస్కౌంట్, 499 రూపాయలకి 3 గర్ల్స్ వెస్టర్న్ టాప్స్, 399 రూపాయల బాయ్స్ టీషర్ట్స్ పై 50% డిస్కౌంట్, 999 రూపాయల బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, 1199 రూపాయల మెన్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, 799 రూపాయలకే 2 ఫార్మల్ ట్రౌజర్స్, 899 రూపాయలకే 2 క్యాజువల్ షర్ట్స్, 999 రూపాయలకే 3 టీ-షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 19% డిస్కౌంట్, జెంట్స్ షూస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు, జంగారెడ్డిగూడెం.